దినమును బట్టి దేవునికి స్తోత్రాలు. పోయిన వారము మీకు గుర్తుందో లేదో మనము ఏ విషయంలో నేర్చుకున్నామంటే బాలుడు సమీయులు కదా, చిన్న పిల్లడు, మేము 12 సంవత్సరాల లోపల ఉన్న బాలుడు సమీయులు దేవుని యొక్క యెహోవా దృష్టి యందును తర్వాత మనుషుల దయను రుచి అనుకోండి. అండ్ 12 సంవత్సరాల లోపల వాళ్ళు యేసుక్రీస్తు గారు ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు 12 సంవత్సరాలే కదా ఫ్రాన్సిస్. అంత చిన్న పిల్లలు దేవుని ఎలా మెప్పించారనేది నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్దోళ్ళు అయితే మనం కొద్దిగా మెచ్యూరిటీ ఉంది కదా రోయ్, కొద్దిగా మనం చదువుకున్నాము, కొద్దిగా మెచ్యూరిటీ ఉంది, కొద్దిగా లోకం చూసినాము, తల్లిదండ్రుల నుంచి. ఈ 12 సంవత్సరాల పిల్లలు ఏం నేర్చుకుని ఉంటారు? యేసుక్రీస్తు గారి 12 సంవత్సరాల లోపల ఉన్నాడంట సమూయేలు గాని బాలుడు సమూయేలు కదా. సో మనం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మనం కానీ బ్రతికినన్ని రోజులు మనుషులతో సమాధానం ఉండాలి. రెండోది దేవుడితో కానీ సాహసం. ఏ మనుషులతో మనకు ఎలాంటి గొడవలు ఉండకూడదు, ఎలాంటి మెసేజ్. ఒకవేళ ఉన్నదే అనుకోండి, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగిందే అనుకోండి, వాళ్ళతో మళ్ళీ మనం సమాధానం పడాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి, మళ్ళీ వాళ్ళకి మనం సారీ చెప్పాలి, మనం పలకరించాలి. లేకపోతే మనం మన భక్తి ఎంత పెద్దది. రేపన్నా ఎవరన్నా ఒక్కరోజు ఒక్కడన్నా వచ్చి తీర్పు రోజు ప్రభా ఇదిగో ఈయన నాతో మాట్లాడలేదు, ఈమె నాతో గొడవ పడ్డది, ఈమె నా మీద అలిగింది, ఈమె నాకు హలో చెప్పేది కాదు, మా ఇంటికి వచ్చేది కాదు, మా ఫంక్షన్లకు రాలేదు, మా చావులకు రాలేదు, ఈయన అసలు మమ్మల్ని కేర్ చేసేవాడు కాదు అని ఒకవేళ రేపు ఎవరన్నా ఒక్కళ్ళు దేవుని దగ్గర వచ్చి ఒకవేళ కంప్లైంట్ ఇస్తే మాత్రం మనం పరలోకానికి అర్హులం కాలేము. అందుకే మన భక్తి, మన విశ్వాసం ఇదంతా ప్రియులారా మనుషులతో అండ్ దేవుడితో మనం సమాధానం ఉంటేనే మనకు పరలోక రాజ్యంలో ఎంట్రీ, ప్రవేశము. లేకపోతే మనకు ఎట్లుండదు. మరి ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి ప్రార్థన అంత వ్యర్థమైంది. యూదా ఇన్ని సంవత్సరాల్లో యేసు ప్రభువును వెంబడించాడు. లాస్ట్కు ఆయన చిన్న మూర్ఖత్వం కదా పీటర్, చిన్న మూర్ఖత్వము దేవుని రాజ్యం నుండే ఆయన తొలివేశాడు. యేసు ప్రభువు ఏమంటాడు, యూదా యూదా నువ్వు పుట్టకుండా ఉంటే నీకు ఎంత మేలు, నువ్వు పుట్టి యుగయుగంలో నరకంలో ఉండడం కంటే నువ్వు పుట్టకుండా ఉంటుంటేనే నీకు ఎంత బాగుండేది యూదా. ఇశ్రాయేలీయులు అన్ని సంవత్సరాల అరణ్యంలో నడిచి లాస్ట్కు ఆ కానాన్ దేశానికి వెళ్ళలేకపోయారు. మరి అన్ని రోజులు భక్తి వేస్తా, అన్ని రోజులు పాటలు పాడేదంతా వేస్ట్, అన్ని రోజులు దేవుడి సేవకుడు మోషను విన్నాను అది వేస్ట్ అయిపోయింది, పంటలు చేసుకున్నారు వేస్ట్ అయిపోయింది, ఎన్ని అద్భుతాలు చూశారు అది వేస్ట్ అయిపోయింది. 40 సంవత్సరాల అరణ్యంలో నడిచి 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 అరణ్యంలోనే చనిపోయారంటండి పాపం. 40 రోజులు పట్టాలి ఐగుప్తు దేశం నుంచి ఆ కానాన్ దేశం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలంటే. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవునికి విరుద్ధంగా పాపం చేసి మొండితనాన్ని చూపించారు కాబట్టి దేవుడు ఏం చేశాడంట, అక్కడక్కడే తిప్పాడంట. 40 రోజుల ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. కొడుకులారా మీరు నా మాట వినరా, మీకు అంత బుడితనమా అని చెప్పి దేవుడు 40 సంవత్సరాలు అక్కడెక్కడ తిప్పి ఆ 40 సంవత్సరాలు అందరినీ చంపేశాడు. సో నాకు అది చదువుతున్నప్పుడు ఒకసారి భయం అనిపిస్తుంది ప్రియులారా, మనం ఇన్ని సంవత్సరాల విశ్వాసం వ్యర్థం కాదు, వేస్ట్ కాకూడదు. రేపు దేవుడి ముందు నిలబడ్డప్పుడు అవునా నువ్వు నన్ను వెంబడించావు, నన్ను ఫాలో చేశావు, ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోలేను నన్ను వెంబడించినట్టు. అందుకే ప్రియులారా లేఖనాలను గౌరవించే వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారు. ఒకరోజు యేసుక్రీస్తు వాక్యం చెప్తుంటే కొంతమంది వచ్చి, అయ్యా నీ తల్లి నీ సిస్టర్స్ నీ బ్రదర్స్ నిన్ను చూడాలని కోరుతున్నారు, నిన్ను కలవాలని కోరుకుంటున్నారు అని అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, ఎవరయ్యా నా సిస్టర్, ఎవరయ్యా నా సహోదరి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి? ఎవరైతే దేవుని వాక్యాన్ని విని అందు చొప్పున జరిపిస్తారో వాళ్ళేనా. చూడండి ఆ వాక్యం ప్రియులారా మత్తయి సువార్త. ఎవరంట దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సహోదరి, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అంట
12వ అధ్యాయం 46 నుంచి చదువుతామా మత్తయి సువార్త. అందరు తీసుకున్నాం ప్రియులారా, అందరు తీసిన తర్వాతనే చదువుకోవాలి, ఏం అర్జెంట్ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 12వ అధ్యాయము మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12:46. మాథ్యూ 12:46. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుకోవచ్చు వెలుపల నిలిచి ఉంది. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరయ్యా, నా సహోదరులు ఎవరయ్యా అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరులు అని చెప్పి, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అనెను. Matthew chapter 12 verse 46. Somebody can read little loudly, slowly. While he was still speaking to people. When Jesus was still speaking, when Jesus was still speaking to people, behold, his mother and his brother stood outside, asking to speak to him. His brother and his mother, his sisters, brothers, they came to speak to Jesus. But he replied to the man. And he replied to the man who told him, who is my mother? Who is my mother? And who are my brothers? Who are my brothers? And stretching out his hand towards his disciples, he said, here are my brothers and brothers. For whoever does the will of my Father in heaven is my brother and sister and mother. So you understand, Jesus, he was speaking to the people. Somebody came and said, Jesus, your brother, your sisters, your mother is waiting outside. They wanted to speak to you. Jesus said, who is my brother? Jerusha, you understand? Who is my brother? Who is my mother? Who is my sisters? Whoever does the will of my Father, they are my brother, they are my mother, they are my sister. So all those who are sitting here, we can become his brothers. We can become his sisters. And who are above 40 years, 36 years, they can become his mother. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బ్రతికారు కదా ప్రియులారా. 33.5 సంవత్సరాల కంటే కొద్దిగా పెద్దగా ఉంటే ఆయనకి సహోదరి కావచ్చు, ఆయనకి తల్లి కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మనం ఆయన బ్రదర్ కావచ్చు, రోహిత్, రిచి, ముఖేష్. ఎప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. యేసుక్రీస్తుకు సొంత సహోదరులు ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు, కానీ యేసు ప్రభు వాళ్ళకి ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే వాళ్ళే నా సహోదరి, వాళ్ళే నా మదర్, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా బ్రదర్. సో ఇక్కడ ప్రియుల మనం ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రియులను గుర్తుపెట్టుకోవాలా, మనందరము దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే మనం కానీ బ్రదర్ సిస్టర్స్ మనకు కావచ్చు. ఇక్కడ దేవుడి చిత్తము ఏంటయ్యా దేవుడి చిత్తము అంటే, ఇప్పుడు లూకాసు వార్త తీసుకుంటాం. టర్న్ విత్ మీ లూక్స్ గాస్పెల్. ఆల్ చిల్డ్రన్, దోస్ who are having English Bible, Ricky, take English Bibles. Luke's Gospel, chapter 8. Now we'll see same incident, but here is a different word. Luke's Gospel, chapter 8, verse 19 onwards. I will read in Telugu. ఆయన తల్లియు సహోదరులను ఆయన యుద్ధకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది. అప్పుడు నీ తల్లియు
నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలుచున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యమును విని దాని ప్రకారం జరిగించువారు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఒకే నుంచి Then his mother and brothers came to him and could not approach him because of the crowd. And it was told him by someone who said, your mother and your brother are standing outside, desiring to see you. But he answered and said to them, my mother, my brother are these who hear the word of God and do it. Those who hear the word of God and do it. Okay? Secondly, same incident. What we read in Matthew's Gospel, same incident. Jesus is preaching. Somebody came and said, your brother, your sisters, your mother is waiting outside. They want to speak to you. Jesus said, who is my brother? Who is my mother? Who is my sisters? He who does according to the word of God. అదే విషయం ప్రియులారా లూకా కొద్దిగా డిఫరెంట్గా రాశాడు. లూకా ఏమంటున్నాడు, యేసుక్రీస్తు అక్కడ వాక్యం జనసమూహానికి వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందితో ఒక వ్యక్తి చెయ్య, నీ తల్లి, నీ సహోదరి, నీ సహోదరుడు నిలబడ్డారు బయట, నీళ్ళు కలవాలంట, నీతో మాట్లాడాలంట. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరులు? ఎవరైతే దేవుని వాక్యము చొప్పున జరిగిస్తారో వాళ్ళే నా సహోదరి, వాళ్ళే నా సహోదరుడు, వాళ్ళే నా సహోదరి. ఇక్కడ దేవుని వాక్యం చొప్పున జరిగించు వాళ్ళే. మత్తయి సువార్తలో దేవుని చిత్తమును జరిగించువారు అంటే దేవుని వాక్యం అంటే దేవుని చిత్తము, దేవుని చిత్తం అంటే దేవుని వాక్యం. అర్థమైంది కదా సిస్టర్ సునీత గారు? దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని చిత్తం. వెరీ గుడ్. దేవుని చిత్తం అంటే very good. Friends, you understand now? Word of God means the will of God, and the will of God means word of God. ఏంటయ్యా దేవుని చిత్తము? వాట్ ఈస్ గాడ్స్ విల్? ఏంటయ్యా దేవుని చిత్తము? ఎవరిని పెళ్లి చేసుకోవాలా? దేవుని చిత్తం ఏంట? ఏం జాబ్ చేసుకోవాలా? దేవుని చిత్తం ఏంట? ఎక్కడ సెటిల్ కావాలా? దేవుని చిత్తం ఏంట? ఇది ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అడగాల్సిన ఒక విషయం కాదు ప్రియులు. సుప్రియ వల్ల చిన్నోడు మనం ప్రేయర్ చేశాం కదా, బాగా సీరియస్ ఉన్నాడంటే ప్రియుల, ఆయన గురించి ప్రార్థన చేద్దాం. అందరము మన చేతులెత్తి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధ ఇసాకు బాబు గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇప్పుడే మీకు మాకు న్యూస్ అందింది తండ్రి. అతడు అనారోగ్యం ఉన్నాడు, చాలా సీరియస్ ఉన్నాడు అంటే తండ్రి మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ దగ్గర నుంచే వస్తుంది. మా అందరికి తెలుసు ప్రభువా, మా పిల్లలకి ఏమన్నైతే మా హృదయాలు ప్రభువా ఎంతో బాధలు ఉంటాయి. ఆయుధ బాధలు మీరు కొట్టండి తండ్రి, ఆయన స్వస్థపరచండి ప్రభువా. అయ్యా ఇలాంటి హోప్స్ లేవు, ఇలాంటి నిరీక్షణ లేదని చెప్పిన డాక్టర్ నోరు ఊపియండి ప్రభు. అతనికి ప్రాణం ఇవ్వండి ప్రభు. అతను ప్రత్యేక కృపం దయచేయండి ప్రభు. అతనికి ప్రాణాన్ని దయచేయండి ప్రభు. ఆ రోజు చనిపోయిన బాబును లేపారు ప్రభు. విధవరాల యొక్క కుమారుని మీరు లేపారు ప్రభు. యాయిరు కుమారుని లేపారు ప్రభు. చనిపోయిన లాజరును లేపారు ప్రభు. తండ్రి ఐజక్ బాబుని మీరు పుట్టండి ప్రభు. ఏ హోప్ లేదన్నారు కానీ నువ్వే మాకు హోప్ ప్రభు, నువ్వే మాకు నిరీక్షణ ప్రభు. అతన్ని కూడా పుట్టండి తండ్రి. ఆయన కన్న తల్లి కడుపు ఎంతో బాధతో వేదనతో ఉంది ప్రభు. ఆ తల్లిని గౌరవంగా వినపరచండి ప్రభు. ఆమెను మీరు సాయం చేయండి ప్రభు. ఆమెను మీరు పుట్టండి తండ్రి. ఆ కుమారుడు మళ్ళా బ్రతికి తండ్రి తల్లిదండ్రులకు ఆనందకరంగా ఉండే కృపను దయచేయండి. అబ్రహాము ఇస్మాయిల్ సారాకు లేక 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 ఒక కుమారుడు పుట్టి అతడు ప్రభు చివరికి బలి అర్పించినప్పుడు తల్లిదండ్రుల హృదయం ఎంతో వేదనగా ప్రభు ఉన్నది ప్రభు. చివరికి అతడు బ్రతికిన తర్వాత అతడు అందరికీ సంతోషంగా మారాడు. ఈ ఇసాక్ కానీ అదే రకంగా వాళ్ళ తల్లికి వాళ్ళ తండ్రికి సంతోషంగా మారడం కృప దయచేయండి. మేము నేను ఆజ్ఞాపించట్లేదు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తండ్రి సాయం చేయండి తండ్రి.
అయ్యా మళ్ళా నేను మిమ్మల్ని మంచి గుడ్ న్యూస్ వినాలి ప్రభు. అసాధ్యమైతే మీకు ఏం లేదు ప్రభు. మాకైతే హోప్స్ మేము పోగొట్టుకోలేదు ప్రభు. మాకు మీ మీదనే హోప్స్ ఉన్నాయి ప్రభు. నేను ఉదయం మళ్ళీ వచ్చి చెప్పేటట్టు మీరు సాయం చేయండి. మంచిగున్నాడు, నార్మల్గా ఉన్నాడని మీరు వినాలి ప్రభు. సాయం చేయండి. ప్రారంభించిన వాడు నీవే ప్రభు. ప్రారంభించిన వాడు నీవే. మమ్మల్ని సృష్టించిన మీరే తండ్రి. మేము సంఘం అందరం ప్రార్థిస్తాం, మా చేతులు ప్రార్థిస్తాం. అచ్చిగంతులోని కొట్టండి ప్రభు. అద్భుతం జరిగించండి ప్రభు. అద్భుతాలు ఎన్నో చూసాం మేము బైబిల్లో ప్రభు. ఇది కనుక అద్భుతం జరిగించండి. థ్యాంక్ యూ. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రియులారా, let us hope ఆ చిన్నోడు బతుకుతాడని. అండ్ అలా ప్రాణం దేవుడు కదా. మనందరూ తెలుసు ప్రియులు కదా, పిల్లలకి ఏమన్నా అయితే మనం తట్టుకోలేదు. మా ఫ్రెండ్స్కి ఎప్పుడన్నా ఏమన్నా అయితే మా ఏడుపు ఒకటి తక్కువ. ఏడుపు ఈ చల్లగా ఏడ్చాం. నా కూతురు మంచిగా కావాలట. అందరికీ మన పిల్లలు అంటే ప్రాణం కాబట్టి ఇసాకు చిన్నపిల్లడు జస్ట్ 1 year. సుప్రియ వల్ల చెల్లి కొడుకు. వాళ్ళు తిరుపతి పక్కన ఏదో ఊరమ్మది, నాయుడుపేట, నెల్లూరు నాయుడుపేటలో వాళ్ళు చెన్నైకి తీసుకెళ్లారు. రెయిన్బోలో అడ్మిట్ చేసినప్పుడు 10 లక్షలంతా ఖర్చు అయిందంట. అండ్ మళ్ళీ నా పిల్లడు బతకలేదు. అంటే సారీ, అతడు అంత మంచి బాగా మొన్న నేను నిన్న మొన్న మరేమది నిన్నటి నుంచి 1 year బాయ్ బాగానే ఉన్నాడని చెప్పింది మరి అమ్మ. మళ్ళీ ఈరోజు ఉదయం పొద్దున్నే ఫోన్ వచ్చి బాగాలేదంట. సో దయచేసి మనం ప్రార్థన పెట్టుకున్నాం. దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. మన దేవుడు చనిపోయిన వారిని లేపాడు కదా ప్రియులారా. అనారోగ్యంగా వారిని స్వస్థపరిచాడు. కుష్ఠరోగులతో చీమ రక్తం కారుతున్న వారిని స్వస్థపరిచాడు. కళ్ళు కనపడిన గుడ్డి వారిని స్వస్థపరిచాడు. కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. సముద్రంలో 2 భాగాలు చేశాడు. మార్గాన్ని రప్పించాడు. ప్రార్థన చేసిన వెంటనే పరలోకం నుండి మన్నాను కురిపించాడు. మన దేవునికి అసాధ్యం ఏది లేదు ప్రియులారా. మనం ఇంతమంది ప్రార్థన చేసినాం కదా, ఇద్దరు ఏకీభవిస్తే చాలు. ఇప్పుడు మనం ఇద్దరం కంటే ఎక్కువ మంది ఉన్నాం. మనందరం దేవుని అడిగినాం కాబట్టి వాళ్ళ ప్రేయర్ అయినప్పుడు కానీ మనం ప్రార్థన చేద్దాం. సో ప్రియులారా, ఆ కుమారు దేవుడు బతకాలని మనం ప్రార్థన చేస్తాం. రైట్. సో ఈరోజు ప్రియులారా, దేవుడి వాక్యం అన్నా దేవుడి చిత్తం అన్నా 2 సేమ్. ఒక స్థలంలో యేసుక్రీస్తు వాక్యం చెప్తుంటే వచ్చి అడుగుతారు, అయ్యా మీ సహోదరి మీ సిస్టర్స్ బ్రదర్స్ వచ్చాక ఎవరయ్యా నా బ్రదరు, ఎవరు నా సిస్టరు? దేవుడి చిత్తాన్ని జరిగించువారే నా సహోదరి సహోదరు. ఇంకొక స్థలంలో అంటారు దేవుని యొక్క వాక్యం చొప్పున జరిగించు. సో దేవుడి చిత్తం ఏంటి నాకు, నా విషయం కానీ ఎవరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. రైట్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? దేవుని వెరీ గుడ్. దేవుని వాక్యం తెలవకుండా మనం దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? ఇది ఇంపాసిబుల్. వాక్యం తెలిసిన వాళ్ళందరూ దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారే. గాడ్స్ వర్డ్, గాడ్స్ విల్. ఓకే children, listen. Honey, you listening? What is God's will? God's word is God's will. What is God's will? God's word is God's will. Those who read Bible, those who listen Bible, those who understand the word of God, they can understand what is the will of God. ఎవరిని పెళ్లి చేసుకోవాలా అని కొంతమంది పాస్టర్లు అడుగుతుంటారు. మనం అడగాల్సిన అవసరం లేదు ప్రియులారా. దేవుని వాక్యం చదువుతూ చాలు. విశ్వాసనే చేసుకోవాలి మాట అంటున్నాను. అంకల్ నేను ఈ అమ్మాయిని చేసుకోవచ్చా, ఈ అబ్బాయిని చేసుకోవచ్చా, దేవుని చిత్తం ఏంటి నన్ను అడిగితే నేను ఎంత చెప్పగలుగుతాను? పెళ్లి చేసుకుంటే మీరిద్దరు కదా, అది దేవుడు మీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు? నేను కాదా వాక్యం ద్వారా. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చేయకూడదా నాకైతే తెలుస్తుంది. మీరు బైబిల్ చదవండి. క్రైస్తవులు బిజినెస్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ మోసం లేకుండా చేయొచ్చు.
అన్యాయం లేకుండా చేయొచ్చు. ఒక 10%, 15%, ఒక 20% మార్జిన్ పెట్టుకొని చేయొచ్చు. మరీ 50% మార్జిన్ తీసుకొని అది అన్యాయం అవుతుంది. మన కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, నో డౌట్. కానీ దేవుడి చిత్తము అక్కడ ఏంటి? న్యాయంగా చేయాలా, నీతిగా చేయాలా. అమెరికాలో అంతా వ్యాపారస్తులే, క్రిస్టియన్సే. ఇంగ్లాండ్ అంతా అమెరికా మన క్రైస్తవులే. కానీ చాలా నీతిగా, న్యాయంగా ఒక 10%, 15%, 20% మార్జిన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తారు. 50% తీసుకోరు ఎవరు. అది అన్యాయం, అది మోసం, అది దోచుకున్నట్టు, అది దేవుని చింతం కాదు. అలా ఎవరిని పెళ్లి చేసుకోవాలా, వ్యాపారం చేయాలా వద్దా, మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాము, దేవుని చింతం ఏంటి నన్ను అడగకూడదు ప్రియులారా. ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు టెల్. బైబిల్ ఏముంది? ఒక బిల్డింగ్ కట్టక ముందు కూర్చొని ఆలోచించాలంట. నాకు ఇంత బడ్జెట్ సరిపోద్దా లేదా అని ఆలోచించి అంత ఉన్న తర్వాత అప్పుడు ప్రారంభించాలంట. బైబిల్లో రాయబడింది కదా. కూర్చొని కట్టి కొద్దిగా పైసలు ఆగిపోయిన తర్వాత అయ్యో పైసలు ఆగిపోయింది అని మనం ఆపితే అవమానం అంటాం. ఇలా ప్రతిదానికి దేవుని వాక్యంలో వచనాలు ఉన్నాయి ప్రియుడా, వచనాలు ఉన్నాయి. మరి నేను ఏ ఉద్యోగం చేయాలా, నేను ఏం చదవాలా, దేవుని చిత్తం మనమే తెలుసుకోవాలి ప్రియుడా. అందుకే వాక్యం మంచిది, వినేవారు చాలా ధన్యులు, వాక్యం చదివేవాళ్ళు చాలా ధన్యులు. Those who listen to the word of God, those who read the word of God, including little children, they are such a blessed people, because once you know the word of God, then you can understand the will of God. నాకు ఈ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక స్థలంలో దేవుని చిత్తమును నెరవేర్చువారే నా సహోదరి, నా తల్లి, నా సహోదరుడు. ఇంకొక స్థలంలో దేవుని వాక్యం ప్రకారం జరిగించువారే నా సహోదరి, నా తల్లి, నా సహోదరుడు. అంటే దేవుని చిత్తమే దేవుని వాక్యము, దేవుని వాక్యమే దేవుని చిత్తము. అందుకే బైబిల్ స్టడీలో మనం ప్రతి గురువారం బైబిల్ స్టడీ ఏదో ఒక టాపిక్ తీసుకుంటాం. ఇట్నే వింటూ 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 రేపు రెండో రాకుండా గమక్కిన యేసుప్రభు వచ్చాడు అనుకోండి, రేపు మనం చనిపోయాం అనుకోండి, మనం పరలోకానికి వెళ్తాం ప్రియులారా. ఈ లోకంలో బిజీగా ఉండు. ఇవన్నీ ట్రాప్స్. ఎప్పుడు డబ్బు, ఎప్పుడు డబ్బు, ఎప్పుడు వ్యాపారము, ఎప్పుడు బిజీ, ఎప్పుడు స్టడీస్, ఎప్పుడు బంధువులు, ఎప్పుడు చుట్టాలు వచ్చారు. వీటిలో మనం ట్రాప్ కాకూడదు. దేవునికి ఇవ్వాలి, వారానికి 2 రోజులే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. ఆ సమయంలో మనం బిజీగా డబ్బు సంపాదించుకుని ఒక్క దెబ్బ దేవుడు కొట్టాడు అనుకోండి, జీవితకాలం అంతా మనం లేయలేమంటాం. దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనకు అల్వాల్ ప్రాంతంలో, మనం ఎక్కడో కూకటిపల్లి నుంచి మనుషులను ఎదురు చూడట్లే. మనకు దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వస్తే మనకు చాలు. సో కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తము దేవుని యొక్క వాక్యం రెండు సేమ్. సో దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏంటి? దేవుని మైండ్లో ఉన్నంత వాక్యం ద్వారా దేవుడు బయలుపరచాడు. ఆమేన్. ఈ రోజు నా యొక్క టాపిక్ ఏంటంటే ప్రియులారా, మన దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంది. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మనం దేవుని ఎలా ఘనపరచగలం, హౌ టు గ్లోరిఫై గాడ్. ఘనపరచడం అంటే ఆయనను సంతోషపెట్టడం కదా పిత. ఘనపరచడం అంటే దేవుని సంతోషపెట్టడం, ఆయనను ఆనందపెట్టడం, దేవుని మెప్పించడం. మనం చేసేవి దేవునికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో గ్లోరిఫై గాడ్, మహిమపరచడము. దేవునికి మహిమ కలుగుగాక అంటే ఇంకా మన గౌరవం, మన మర్యాద సమస్తం ఆయనకే సంబంధించింది, అన్ని ఆయనకే సంబంధించింది. గ్లోరిఫై గాడ్, దేవుని ఘనపరచడం. మనం ఈ లోకంలో బతుకున్నది ప్రియులారా ఒకే ఒక కారణం అంట, ఆయనను ఘనపరచడం. అంటే ఏం చేసినా ఆయన మనము మెప్పించాలి కదండి. ఏం చేసినా ఆయన సంతోషపెట్టాలి, ఏం చేసినా దేవునికి మహిమకరంగా. అప్పుడు దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక వాక్యం తీసుకున్నామండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians. ఇంగ్లీష్లో కానీ చదువుతాము, మనం మీకు మీదుగా మన పిల్లలందరూ అర్థం చేసుకుంటారు. అని టర్న్ విత్ మీ 1 Corinthians 10:31. అందరు తీసిన తర్వాత చదువుకుందాం. 10:31.
నేను తెలుగులో చదువుతాను. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని, చెప్పండి, దేవుని మహిమ కొరకు చేయండి. ఆమేన్. ఓకే, రిక్కీ చదువునా లిటిల్ లౌడ్లీ నానా. Whether you eat or you drink or whatever you do, do all to the glory of God. do everything for what? Glory of the God. For the glory of God. మీరు తాగినా, ఏం సని తిన్నా, సమస్తం ఏది చేసినా, పడుకున్నా, లేచినా, ఇంట్లో పని చేసినా, బయట పని చేసినా, ఉద్యోగానికి వెళ్ళినా, దీని అర్థం అయితే సమస్తము మీరు ఏది చేసినా, డ్యూటీకి వెళ్ళినా, భర్తకు సేవ చేసినా, భార్యకు సేవ చేసినా, పిల్లలకు సేవ చేసినా, సంఘంలో మనం సేవ చేసినా, దేని చేయాలంట ముఖేష్? దేవుని మహిమ కొరకు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీ మ్యాన్, ఐఎమ్ డూయింగ్ ఫర్ హూమ్? టు గాడ్. ఎవరి కొరకు చేస్తున్నామంటారు? దేవుని కొరకు చేస్తున్నాం. ఈవెన్ తిన్నా కానీ, ఈవెన్ నీళ్లు తాగినా కానీ, ఏమైనా పని చేసినా కానీ, మన దేవుడు పిలిచింది ఆయన మనల్ని సృష్టించాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకు తెలివి జ్ఞానాన్ని ఇచ్చాడు, అవయవాలన్నీ చక్కగా పనిచేసి కృపనిచ్చాడు. మనం తినే తిండి అయింది, మనకి ఇచ్చిన ఆరోగ్యం అయింది, మనకి ఇచ్చిన డబ్బు అయింది. మనం ఆయన కొరకు జీవించకుండా మన ఇష్టం కొరకు జీవించి ఆయన మాట వినకుండా, ఆయనకు సమయం లేకుండా మనము ప్రియులరా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు కోప్పడ్డా? ఆన్ ద స్పాట్ మనం ఆయన నాశనం చేయకపోవచ్చు, చంపకపోవచ్చు, కానీ ఆయన దుఃఖపడతాడు. ఇప్పుడు మా సన్నిధి మేము ఎంతో ప్రేమగా అల్లారు మీరు పెంచాం. రేపు సన్ని అందరితో తాపుకుంటూ, సిగరెట్లు తాపుకుంటూ, ఓకే, సినిమాలకు వెళ్ళకుంటూ, అమ్మాయిలు తిరుగుకుంటూ అలా ఉంటే నేను ఆయన చంపను, కానీ అంత హ్యాపీగా కానీ ఉంటాను కదా. అదే రకంగా దేవుడు కానీ మళ్ళీ మీరు చంపకపోవచ్చు ప్రతాప్, కానీ మన విషయంలో హ్యాపీగా ఉంటాడు. దేవుడు మన విషయంలో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటారు? అది ఏం చేసినా మనం ఆయన మహిమ. మీరు చక్కగా మీరు తిన్నను, బట్ వెదర్ యు ఈట్, వెదర్ యు డ్రింక్, వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభువా, ఇది నీ మహిమ కొరకు చేస్తున్నాను ప్రభు. ఈ మందిరంలో పని నేను నీ మహిమ కొరకు చేస్తున్నాను ప్రభువా. ఏం మనుషుల గురించి కాదు నేను చేసేది. దేవుడు ఎంత ప్రెస్ చేస్తాడు తెలుసా? నేను తినే ఆహారం నీ కొరకే ప్రభువా, నేను తాగే నీళ్ళు నీ కొరకే ప్రభువా, నేను వెళ్ళే ఉద్యోగము నీ కొరకే ప్రభువా, నేను చేసే వ్యాపారము నీ కొరకే ప్రభువా, నేను వెళ్ళే స్కూల్, చదువు, కాలేజ్ నీ మహిమార్థమే ప్రభువా, నేను ఇంట్లో పని చేసేది నీ కొరకే ప్రభువా. మనం భర్తకు సేవ చేసినా, భార్యకు సేవ చేసినా, పిల్లలకు చేసినా, ఇంట్లో పని చేసినా, మందిరంలో పని చేసినా, ఎవరి కొరకు చేసినాం రోయ్? దేవుని మహిమార్థం కొరకు. సో వాట్ ఎవర్ వి డు హనీ, సో వి హావ్ టు డు ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వై గాడ్ క్రియేటెడ్ us? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? యెషయా గ్రంథం. వై గాడ్ క్రియేటెడ్ us? బుక్ ఆఫ్ ఐజాయా 43 verse 7. Book of Isaiah 43 verse 7. Even everyone. Okay, listen to me. Other theory. Okay, honey, you read better. Isaiah 43 verse 7. Loudly. Isaiah 43 7. Whenever one that is called by my name, for I have created him for my glory. I have created him for my glory. God is telling Vinod, I have created everyone for my glory. Telugu emundi? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. చాలు ప్రియులారా, ఇక్కడ ఏముందంటే ప్రియులారా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు ఎందుకు సృష్టించాడంటే ప్రియులారా మనల్ని? నా మహిమ కొరకు నేను మిమ్మల్ని సృష్టించాను. హల్లెలూయా.
ఇక్కడ సృష్టి ఇక్కడ కూర్చొని మరి ముఖ్యంగా ప్రియులు మనం విశ్వాసులు ఇక్కడ నాకు తెలిసి అందరు విశ్వాసంలో ఉన్నవాళ్ళు. సో ఈ రోజు నుంచి మనం మర్చిపోకూడదు, ఓహో దేవుడు నన్ను సృష్టించింది ఆయన మహిమ కొరకే. కొంతమంది రాజులు ఏం చేస్తారు తెలుసండి, ఆ మంత్రులను పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన జీతం, వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్, వాళ్ళకి కావాల్సిన తిండి, వాళ్ళకి కావాల్సిన మెడికల్ అంతా ఇస్తారు. ఎవరి కొరకు? ఆ రాజును సేవ చేసుకోవడానికి, చేపించుకోవడానికి. అలా దేవుడు మనల్ని సృష్టించి మనకు తిండి ఇచ్చి, మనకు జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, మనకి ఇన్ని ఆరోగ్య ఆయుష్లను ఇచ్చి, ఎందుకంటే మీరు నా మహిమార్థం కొరకు నేను మిమ్మల్ని సృష్టించాను. అందుకు మనం ఏం చేయాలంట? మనం తిన్నా, మనం త్రాగినా, మనం పడుకున్నా, మనం లేచినా, మనం కాలేజ్కి వెళ్ళినా, మనం చదువుకున్నా, మనం బిజినెస్ చేసినా, ఏది చేసినా we have to tell God, I am doing for your glory. Amen. ఈ మహిమ ప్రభువా, నా సొంతం వద్దు ప్రభువా, నాకు అసలు వద్దు ప్రభువా. మనం దేవుని మహిమ కొరకు చేసినప్పుడు దేవుడు నన్ను మాత్రమే బ్లెస్ చేయడు, నా భార్యని బ్లెస్ చేస్తాడు, నా పిల్లలను బ్లెస్ చేస్తాడు, మా మమ్మీ డాడీని బ్లెస్ చేస్తాడు, నా సహోదరి నా సహోదరుని బ్లెస్ చేస్తాడు. ఎందుకు? ఆ రోజు రాహాబు విషయంలో మనకు తెలుసు కదా ప్రియులారా, ఆవిడ ఏం చెప్పిందంట, అయ్యా మీరు ఎరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ అన్నాడంటే ఎస్ నేను జ్ఞాపకం చేసుకుంటాను. వీళ్ళని ఎరికో కూడా పడిపోయిన తర్వాత అందరూ చంపేశారంట. కానీ ఈ యొక్క ఆ రాహాబు యొక్క ఇంటి వాళ్ళ తల్లిలు, వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ అన్నదమ్ములు అందరినీ తెచ్చి ఆమె ఇంట్లో పెట్టుకున్నారంట. ఆమెను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని అందరినీ కాపాడు. నేను దేవుడు మహిమాత్మకు నేను చేశాను అనుకోండి, దేవుడు నన్ను ఒక్కరిని బ్లెస్ చేస్తాడా? ఏం చేస్తాడు? నాకు సంబంధించిన వారందరినీ ఆశీర్వాదం. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఏమన్నా అయితే నాకు బాధ కదా మళ్ళా. సో అందుకే ప్రతి ఒక్కడు కదా, ఇది నా ఒక్కరి గురించి కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే నిజంగా వాక్యం తెలుసుకోవాలా, నేను దేవుని గణపరచాలనుకుంటారో అందరికీ వాక్యం నేను ఏది చేసినా దేవుని కొరకే చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, ఆయనను సంతోషపెట్టాలి, ఆయన హ్యాపీగా ఫీల్ చేయాలి. ఆయన నేను హర్ట్ చేయకూడదు. ఐ షుడ్ నాట్ హర్ట్ హిమ్. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. బైబిల్ మనకు తెలుసు కాబట్టి మనకు తెలుసుకునే విషయాలు. మనం లోకస్తులు నడిచినట్టు మనం నడవకూడదు. అందరూ హంగామా చేసుకుంటారు, అందరూ ఎంజాయ్ చేసుకుంటారు, అందరూ ఆలోచిస్తున్నారు. మనం అంటే కాదు ప్రియులారా, మనకు ఒకప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు వాక్యం తెలుసు కాబట్టి అవన్నీ మారుతున్నాం. మళ్ళీ వాటి జోలికి మనం వెళ్ళకూడదు. కొన్ని విషయాలు మనం ఏది చేసినా దేవుని వాక్యం అనేది నా మహిమార్థం కొరకు నేను మిమ్మల్ని సృష్టించాను. నా మహిమార్థం కొరకు నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఈ టాలెంట్స్ ఇచ్చాను, నువ్వు నా కొరకు వాడు. మన ఇంట్లో పని చేసినా కానీ మనం ఎలా ఏమైనా చేయాలంటే దేవుని ఐఎమ్ డూయింగ్ ఫర్ యువర్ గ్లోరీ. యూ క్రియేటెడ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. ఇక్కడ ఏమంటాడు? మీరు తిన్నా, మీరు త్రాగినా, ఏది చేసినా మీరు దేవుని మహిమార్థం. మన మందిరానికి వస్తున్నాం, దేనికి వస్తున్నాము? దేవుని మహిమార్థం. పాటలు పాడుతున్నాం, దేనికి పాడుతున్నాము? దేవుని మహిమార్థం కొరకు పాడుతున్నాం. ఆమేన్. కీర్తనలు 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ సామ్స్. Turn with the book of Psalms, chapter 24. Book of Psalms, కీర్తనలు 24వ అధ్యాయము. ముఖేష్ చదువునా? Verse 8. Who is this King of glory? Who is this King of glory? ఈ మహిమగల రాజు ఎవడు? The Lord strong and mighty, the Lord mighty in the battle. ఓకే. ప్రియుల తెలుగులో 8వ వచనము, మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అర్థమైంది కదండి? ఎవరు ఈ మహిమగల రాజు? Who is the King of glory? యెహోవాని. హల్లెలూయా. మన యేసయ్యని. సో మనం ఎవరిని గణపరచాలి రాయలమ్మా?
యెహోవాని, మన దేవుడిని, మన యేసయ్యని, తండ్రిని గణపరచాల. తండ్రి అంటాడు, నా కుమారుని గణపరచువాడు నన్ను గణపరిచినట్టే. యేసుప్రభు అంటాడు, నన్ను గణపరచువాడు నన్ను పంపిన తండ్రిని గణపరిచిన వాడే. చాలాసార్లు నేను చెప్పాను కదా, నేను వినోద్ కొడుకును గౌరవిస్తే వినోద్ను గౌరవించినట్లు, వినోద్ కొడుకును గౌరవించకపోతే వినోదను అవమానపరచు. నేను ముఖేష్ని గౌరవిస్తే దేవదానంను గౌరవించినట్టు, రిక్కిని గౌరవిస్తే మన శ్రీలేఖ సిస్టర్ గారిగా అట్ట మన యేసు ప్రభుని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? తండ్రిని కదా ప్రియులరా. ఎవరి యొక్క యుద్ధశూరుడు, ఎవరయ్యా ఈ మహిమగల రాజు? యెహోవానే ప్రభువా, యేసుక్రీస్తే. సో వాట్ ఎవర్ వి డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకరోజు ప్రియులరా, ఒక పెద్ద సేవకుడు ఒక దేశంలో ఆయన పెద్ద మీటింగ్ పెట్టాడంట. కొన్ని వేల మంది సేవకులు వచ్చారు. ఆయన ఒక ప్రశ్న వేశాడు, మనము సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాం? ఓఎం, ఆపరేషన్ మొబిలైజేషన్, దాని యొక్క ఫౌండర్ జార్జ్ వర్వర్. ఆయన పేరు జార్జ్ వర్వర్. ఇంగ్లాండ్ మొన్ననే చనిపోయాడు, ఒక 1 year బ్యాక్. ఇక్కడ సుచిత్రలో ఓఎం బుక్స్ అని ఉంటుందండి, దాని యొక్క ఫౌండర్. చాలా పెద్ద సంస్థ. వాళ్ళు ఒకప్పుడు ప్రియులరా గ్రామాలలో సువార్తను ప్రకటించేవారు. పెద్ద వ్యాన్ ఉండేది, ఆ వ్యాన్లలోనే మొత్తం వాళ్ళ బాత్రూమ్, కిచెన్ అంతా పెట్టుకుని వాళ్ళు బుక్స్ పెట్టుకుని గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళు ట్రాక్స్ పంచేవారు. అంత గొప్ప సేవ. ఆయన ఒకరోజు ఒక మీటింగ్లో ప్రశ్న వేసాడంట, అంత సేవ. వై వి ప్రీచ్ గాస్పెల్, వై వి గో అండ్ డూ గాడ్స్ వర్క్? మనం సువార్తను ప్రకటిస్తామని అడిగాడంట పీటర్ విను. అప్పుడు అందరూ ఆడియన్స్ కూర్చున్న వాళ్ళలో, మనము సువార్తను ప్రకటించిన కారణము యేసుప్రభు మనకు ఆజ్ఞాపించాడు. ఇంకొకళ్ళు లేచి, లేదు ఆత్మలు నశిస్తున్నారు అందుకే మనము చెప్తున్నాము. వి ప్రీచ్ గాస్పెల్ బికాస్ పీపుల్ ఆర్ డైయింగ్. Somebody said, no, we preach gospel, we tell about Jesus because Jesus told us to do that. అట్టా అందరూ ఒక ఆన్సర్ ఇచ్చారంట. ఆయన అన్నాడంట, నో, అది కాదు ఆన్సర్. మరి వై వీఆర్ డూయింగ్? వీఆర్ డూయింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం దేవుని మహిమార్థం కొరకు. నేను సేవ చేస్తున్నాను, దేవుని మహిమార్థం కొరకు చేస్తున్నాను. మీరు ఎందుకు మందిరానికి వస్తున్నారు? మనందరం ఎందుకు మందిరానికి వస్తున్నాము? మనము, మీరు కాదు, మనందరం ఎందుకు వస్తున్నాము? దేవుని మహిమార్థం కొరకు. అప్పుడు ఆ సేవకులంతా, ఓహో, మనం సేవ చేసి దేవుని మహిమార్థం కొరకే. ఇంత చక్కగా వాట్ ఎవర్ యు డూ, ఇంక్లూడింగ్ ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, వర్కింగ్, everything, do it for the glory of God because I have created you. నేను మిమ్మల్ని నా మహిమార్థం కొరకు సృష్టించానయ్యా. నిర్మల గారు, మీ తల్లిదండ్రులు కాదు మిమ్మల్ని సృష్టించింది. రిచి, మీ తల్లిదండ్రులు కాదు, నన్ను మా తల్లిదండ్రులు కాదు, దేవుడు నన్ను సృష్టించాడు, నన్ను దేవుడే సృష్టించాడు. ఎందుకంట? ఆయన యొక్క మహిమార్థం కొరకు, దేవుని యొక్క మహిమార్థం కొరకు. God created me for His glory. So we have to remember, oh, I have been created for the glory of God. So whatever I do, I should do for the glory of God. ఇంకొక వాక్యం తీసుకున్నాం ప్రియులారా, యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్. ప్రిన్సీ, కెన్ యు రీడ్ కదా? జాన్స్ గాస్పెల్ 17th chapter. ఇంగ్లీష్ లో ప్రిన్సీ చదువునా? 17th chapter, verse 5, loudly. Now, O Father, glorify me together. ఓకే, తెలుగులో చదువుతున్నామా ప్రియులరా? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇక్కడ ప్రియులరా
యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమంటే తెలుసండి? ప్రార్థన అధ్యాయం. అధ్యాయం చూడండి, మొదటి వచనం చూడటం ప్రియులరా. యేసుక్రీస్తు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చిన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యం అనుగ్రహించినట్లు, నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చితివి. సో ఈ అధ్యాయం అంతా పిల్లల యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకం. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఓ తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తాడు. మేము చాలాసార్లు ఒకసారి చదువు గుర్తుందా? మనం దేవుడికి ప్రార్థించినప్పుడు తల వంచకూడదంటారు. తల పైకెత్తు. కానీ మనకు అది అలవాటు అయిపోయింది. అందరం తల వంచుకున్నామా? నేనే ఎన్నోసార్లు ట్రై చేసిన, తలలు కాదు వంచుకోవడం కదా, తలలు ఎత్తాలి. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు ఏం చేసేదండి? ఆకాశం వైపు తల ఎత్తాడు. మనం దాని గురించి ఒకసారి ధ్యానిస్తున్నాం, ఎప్పుడోసారి చెప్పారు. సో మనం ప్రార్థించినప్పుడు ఏం చేయడానికి? We should not bow down our head. What should we do? Surely lift our head. తల వచ్చుకుంటే మెడలు పట్టుకుంటాయి. తలలు ఎత్తి చూడండి ఫ్రీ కదా, మెడలు పట్టుకున్న మెడలు ఫ్రీ అయిపోయి. యేసుక్రీస్తుకి అదిగా తెలుసు, వీళ్ళు మెడలు వచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మెడలు యేసుక్రీస్తు తల ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. సో ఇక్కడ ఏమంటాడంటే యేసు ప్రభు అంటాడు, ప్రభువా నాకు పరలోకంలో ఉన్న మహిమ ఎట్టుండనో ఇప్పుడు వల్ల అదే మహిమను మహిమపరచండి, అప్పుడు నేను నిన్ను మహిమపరుస్తాను. సో తండ్రి కుమారుని మహిమపరచేవాడంట, కుమారుడు తండ్రిని మహిమపరచేవాడు. వర్స్ 55 ప్రిచ్ డివైజర్ సేమ్ 755 లేదు కదా, సారీ 17లో okay, maybe we can take some other verse and so Psalm 19 verse 1 కీర్తనలు 19 కీర్తన గ్రంథము 19 అధ్యాయం మొదలు. అక్షరాలు చదువునా, లిటిల్ లౌడ్లీ స్లోలీ. The heavens declares the glory of God, and the sky above proclaims His handiwork. Okay, తెలుగులో చదువుతాను చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరూపం వినపడదు. వాటి కొలనులు భూమి అంతా వ్యాపించి ఉన్నది. పిల్లలు చూసారా, ఆకాశము ఏం చేస్తారంటమ్మా హర్ష? దేవుని మహిమను ప్రచురం చేస్తారంట. ఒకసారి ఆకాశం వైపు చూడండి, డే టైంలో కాకుండా నైట్ టైంలో చూడండి. ఆ నక్షత్రాలు పెద్దదండి. యూనివర్స్ అంటారు, విశ్వము అంటారు. విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కోట్ల 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 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో భూమి ఒక గ్రహం. విశ్వం అనేది చాలా పెద్దదంట. ఆ విశ్వంలో ధనలక్ష్మి ఎన్నో కోట్ల 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 గ్రహాలు ఉన్నాయంట. సూర్యుడు ఒక గ్రహమే, చంద్రుడు ఒక గ్రహమే కదా ప్రియులు. ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి మనకు, నవగ్రహాలు తెలుసు, జూపిటర్, నాగేవి పేర్లు. భూమి ఒక చిన్న గ్రహం అంటారు ఆయన. ఈ భూమి నుంచి చూస్తే ఎంతో పెద్ద విశ్వం.
ఆకాశం. ఇంగ్లీష్లో అది ఇంకొక మాట చెప్పాలంటే హెవెన్స్ అనే మాట కంటే యూనివర్స్, విశ్వము నీ మహిమను ప్రచురం చేయించున్నాయి ప్రభువా. నక్షత్రాలు, ఆకాశము, ఇట్ స్పీక్స్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ అంత గొప్పగా ఇది ఒకసారి. కీర్తన 139లో దావీదు అంటాడు కదా, అది రాసుకుంది ఎవరో మనకు తెలియదు కానీ, నా తల్లి గర్భంలో నన్ను రూపించింది నువ్వే, నా అంతరింద్రంలో నా అవయవాన్ని కలిగజేసింది నువ్వే మా తల్లి గర్భంలో. అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి చూడగా నాకు ఆశ్చర్యము ప్లస్ భయం. ఆశ్చర్యం ప్లస్ మన అవయవాలు వినోద్ అవి పనిచేసే విధం చూస్తే ఎంతో ఆశ్చర్యం కాదా. మన బాడీలో ఐరన్ ఉందంట, ఇనుము. మన బాడీలో యాసిడ్ ఉందంట. మన బాడీలో విటమిన్స్ ఉన్నాయంట, కాల్షియం ఉందంట. ఇనుము ఏంటంటారా బాబు మన బాడీలో అనుకుంటాం కదా, ఇనుము. దేవుడు అంత జ్ఞానవంతుడు కదా పిల్లలు. అందుకే అసలు నన్ను నువ్వు కలగజేసిన విధము చూడగా ఎంతో ఆశ్చర్యం. అది కొద్దిగా పాడైంది అనుకోండి, అవేమో ఏమో ఎట్లుంటుందంట, భయం ఉంటుందంట. ఆశ్చర్యము ప్లస్ పని చేసిన రోజులు ఆశ్చర్యమే, పని చేయలేదనుకో భయమే కదా. గుండె ఆగిపోయింది అనుకోండి పిల్లరా, భయమే కదా. ఎక్కడ ఆగిపోద్దా, ఆగిపోవడానికి ఏం కాదు, ఈ బతుకుల ప్రాబ్లంలో ఉంటాం. ఇప్పుడు మన ఉదయ్ పాప ఆయన సుప్రియ వాళ్ళ టెన్షన్ చూడ అంత భయము. మనందరికీ మనకి పిల్లలు కొడుకున్న బాధకి ఎంత భయము. మంచిగా పనిచేసిన రోజులు ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యము. గుండె కొట్టుకుంటే విధానం. మనం పడుకున్నప్పుడు మన అవయవాలు అన్నీ రెస్ట్ తీసుకుంటాయంట, మన గుండె మాత్రం కొట్టుకుంటానే ఉంటుందంట. ఒకవేళ మనం గుండె కానీ రెస్ట్ తీసుకున్నదనుకో కదా శీల. ఒక డాక్టర్ అడిగితే ఆయన చెప్తున్నాడు, పడుకుంటే మొత్తం ఆర్గన్స్ అన్ని మంచిగా రెస్ట్ తీసుకుంటాయంట, ఒకటే ఒకటి రెస్ట్ తీసుకోదంట. మన గుండె అంట ఫ్రాన్సిస్ లవ్ డవ్ లవ్ డవ్ అది ఆగిందనుకో, అది రెస్ట్ తీసుకుందో రికి ఏమవుతుంది, రికి మనం రెస్ట్ తీసుకుంటాం. దేవుని యొక్క సృష్టి అంత గొప్ప కదా. నన్ను కలగజేసిన విధం చూడండి 139. దేవుని మహిమ ఎంత గొప్పది ప్రియులారా. అందుకే మనం ఏం చేసినా దేవుని మహిమాత్మం కొరకు చేయాలి. సామ్ 139 verse 13. ఓకే, ఇప్పుడు మేఘన చదువున్నారా ఇంగ్లీష్? You have formed my inward parts. You covered me in my mother's womb. You covered me in my mother's womb. I will praise you. For I am fearfully and wonderfully made. I am fearfully and wonderfully made. Marvelous are your works. And that my soul knows very well. Right. తెలుగులో నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించినవాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఏమంటారు? ఫస్ట్ భయము, ఫస్ట్ భయము, తర్వాత ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందరూ బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని 4-5 ప్లేస్లో ఉంది బైబిల్. దాంట్లో ఇదొకటి. ఎందుకు I give thanks to you because the way you made me amazing. నన్ను కలగజేసిన విధము చూసినప్పుడు భయము ప్లస్ ఆశ్చర్యం. పని చేసిన రోజులు మన బాడీ ఫంక్షన్ చేసిన రోజులు ఆశ్చర్యమే. అండ్ ఒక్కరోజు అది పనిచేయడం ఆగిపోయింది అనుకోండి, ఏమంటారు? భయం. దేవుని మహిమాత్మ కొరకు ఆయన మనం సృష్టించాడు. నేను ఎక్కడో చదివాను పిల్లల, మన బాడీలో ఉండే నరాలన్నీ అన్ని నరాలు తీసి ఒకవేళ జాయింట్ చేస్తే
కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉంటాయంట మన నరాలు సైజ్ కూడా. ఆమె నేను ఎక్కడ ఒక బుక్లో చదివాను పీటర్, మనకు మన బాడీలో మన వెంట్రుకల కంటే సన్నటి నరాలు ఉంటాయంట, దాంట్లో నుంచి బ్లడ్ ఫ్లో అవుతుందంట. ఆమె దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు చూపుతుందా. ఆ తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ్డది ఒక చిన్న సీడ్ ద్వారా, విత్తనం ద్వారా అది పెద్దగా కడుపులో ఒక చిన్న పిండం ఏర్పడి ఇంత 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 జస్ట్ అక్కడనే హార్ట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొట్టుకోవడం స్టార్ట్ అయింది హార్ట్. రోహిత్ 9 నెలలు కడుపులో కొట్టుకుంటూనే ఉంటాడు. పుట్టిన తర్వాత ఇక చనిపోయే వరకు ఆ హార్ట్ కొట్టుకుంటానే. దేవుని ఆశ, ఆశ్చర్యం నువ్వు నన్ను కలిగజేసి చూడాలి. అవన్నీ ఆలోచిస్తే ఎంత గొప్పగా. మన బ్రెయిన్లో ఇలాంటి కరెంట్ స్విచ్లు కొన్ని కోట్లు ఉంటాయంట. ఒక్క స్విచ్ పాడైనా కానీ బాడీలో కరెంటు సప్లై ఆగిపోతుంది. మన కన్ను, మన ముక్కు, మన ప్రతి ఒక్కదానికి ఒక పంటికి ఒక నరం కనెక్టెడ్ అయిందంట. అందుకే పై పన్ను ఎవరు సామాన్యంగా పీకించుకోరు, ఎందుకంటే మెరుగు చెప్పాలి. నార్మల్గా కిందిది పీకించుకోవచ్చు కానీ పైది సామాన్యంగా పీకించుకోవచ్చు. రాదు అంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు సమ్ బ్రెయిన్. మన బ్రెయిన్లో నుంచి అన్ని నరాలు మన వీపు, మన బ్యాక్ బోన్ నుంచి మన బ్యాక్ బోన్ ఇటు ఉంటుంది అంట. స్ట్రైట్ ఉంటే ప్రాబ్లం అంట, ఇటు ఒక తీగలు ఉంటుందంట. దాంట్లో నుంచి నరాలు అన్ని కరెంటు తీగలు తప్పుతుందా మన దేవుడు. అందుకే మనం కానీ ఆయన మన మార్గం కొరకు ఏం చేయాలి. ప్రియులారా, కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. మనం దేవుని మహిమ కొరకు ఏం చేయాలంటే మేము ఒకటి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే ఇంకొక కొన్ని నేర్చుకుందాము. దయచేసి తీయండి ప్రియులారా. మనం దేవుడిని గణపరచాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇవి చేయడం వల్ల మనం డైరెక్ట్గా దేవుడిని గణపరచడం. కీర్తనలు, బుక్ ఆఫ్ సాంగ్స్ 63. షారన్ చదువునా? షర్లిన్ సిస్టర్ షారన్ 63 verse 3. నా చదువునా? Because your steadfast love is better than life, my lips will praise you. My lips will praise you. ఓకేనా? రేపు ఇంకొకసారి చదువునా? Because your steadfast love is better than life, my lips will praise you. My lips will praise you. తెలుగులో చదువుతాను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తిపరుస్తున్నది. సో ప్రియులారా, ఇక్కడ మనం దేవుణ్ణి గణపరచాలంటే మొదటిది ఆ పెదవులు నిన్ను స్తుతించును. దేవుణ్ణి స్తుతించే వాళ్ళంట పీటర్ దేవుణ్ణి గణపరుస్తారంట. హల్లెలూయా. మొదటిది దేవుణ్ణి గణపరచాలంటే మరేమ్మా మన పెదవులు, మన మాటల ద్వారా దేవుని మనం గణపరచాలి. ఇంగ్లీష్లో లార్డ్ మై లిప్స్ షల్ ప్రైజ్ యూ బికాస్ ఆఫ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నా పెదవులు ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ ఉంటాయి. సో దేవుని గణపరిచే వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు నోటి ద్వారా దేవుని పాటలు పాడడం వల్ల, దేవుని స్తుతించడం వల్ల, దేవానికి థ్యాంక్స్ అన్నప్పుడల్లా దేవుని గణపరిచినప్పుడు, నీకు స్తోత్రం అన్నప్పుడల్లా దేవుని గణపరిచినప్పుడు, హల్లెలూయా అన్నప్పుడు మనం గణపరుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ప్రభు అన్నప్పుడు మనం దేవుని గణపరుస్తాం. ఎవ్రీ టైమ్ వి సే థ్యాంక్ యూ, వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఎవ్రీ టైమ్ వి సింగ్, వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఎవ్రీ టైమ్ వి ప్రైజ్ గాడ్, వి గ్లోరిఫై గాడ్. మన నోటిలో దేవుడు అంత పవర్ ఇచ్చాడు.
జీవ మరణములు నాలుక వశము. సామెతల బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ తీసుకుందామండి. మన నోటికి ఎంత పవర్ ఉందో చూద్దామా. 18:21 Book of Proverbs 18:21. Sharon, Jerusha, can you read that now? 18:21. The tongue has the power of life and death. The tongue has the power of life and death. And those who love it will eat its fruit. Those who love it, they will eat its fruit. తెలుగులో చదువుదామా? శారద చదువుమా? జీవ మరణములు నాలుక వశము. గమనించండి ప్రియురా, జీవ మరణములు దేని వశమంట? మన నాలుక వశము. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దయచేసి గమనించండి ప్రియురా, లైఫ్ అండ్ డెత్ ఇస్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్, అవర్ టంగ్. జీవ మరణములు పీటర్ మన నాలుక వశంలో. దాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. నేను మరణాన్ని ప్రేమించాను అనుకోండి, మరణమే అనుభవిస్తాను. జీవాన్ని ప్రేమిస్తే జీవాన్ని అనుభవిస్తాను. అంటే అర్థం ఏంటి? ఈ నోటి మాటతో, ఈ నోటితో మనం ఎప్పుడైనా చెడ్డయి నెగిటివ్ అనకూడదు. అదే అర్థం. నేను చస్తాలే, నాకు దొరకదేమో, నేను పోతానేమో, నేను బతకపోవచ్చేమో, ఇట్లాంటి మనం మాట్లాడకూడదు. ఎప్పుడైనా మాట్లాడకూడదు కదా. ఎప్పుడు పాజిటివ్. దేవుడి చిత్తమైతే దేవుడు సాయం. ఇప్పుడు మనం నేను ఉదయం వాళ్ళ పాప వాళ్ళ మాట అనుకున్నా, దేవుడు తప్పకుండా ముడతాడు. ఆమేన్. బతకపోవచ్చండి, క్యాన్సర్ మొత్తం స్ప్రెడ్ అయిందండి. డాక్టర్లు ఏమన్నా దేవుడా? డాక్టర్లు బతకడన్న వాళ్ళు ఎంతమంది బతకలేదా? ఇప్పుడు బతుకుతారన్నాడు, సరిపోలేదా? జీవ మరణంలో దేని వశమో? నాలుగు వశం. సో నెవర్ స్పీక్ నెగిటివ్, ఆల్వేస్ పాజిటివ్. దేవుడి చిత్తం అయితే దొరుకుతుంది అంకుల్, దేవుడి చిత్తం అయితే బ్రదర్ దొరుకుతుంది. దేవుడి చిత్తం అయితే మా బాబు గురించి మేము ఉద్యోగం గురించి ప్రార్థిస్తాం, దేవుడు ఇస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే. దొరకదేమో, చచ్చిపోవచ్చేమో, బతకపోవచ్చేమో, ఫెయిల్ అయ్యొచ్చేమో, మా పాపకు పెళ్ళి అవుతుందో లేదో. నో, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. జీవం దాన్ని మనం ప్రేమిస్తే జీవం అనుభవిస్తాం. నెగిటివ్ అస్సలు మాట్లాడకూడదంట, మరి ముఖ్యంగా ప్రభు నమ్ముకునేవా. ఎందుకు చెప్పండి? ఈ నోట్లో అంత పవర్ ఉందంట. ఇదే నోటి పవర్తో మనం యేసు ప్రభుని అంగీకరించవచ్చంట. యేసు ప్రభు మన హృదయం ఎప్పుడు వస్తాడు తెలుసండి? యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందులో చాలా ఇంపార్టెంట్ వాక్యం అండి. ఒకవేళ అయితే అండర్లైన్ చేసుకోండి. సనీ, కెన్ యు రీడ్ రోమన్స్ chapter 10 verse 9. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఇంగ్లీష్లో చదువుతాను. యూ హ్యావ్ తెలుగు? ఓకే. ఫ్రాన్సిస్, కెన్ యూ రీడ్ బ్రదర్? తెలుగు ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఫ్రాన్సిస్ చదువుతున్నారు. రోమన్స్ 10 verse 9. If you confess, అనే మాట ఉంటుంది చూడండి. That if you confess with your mouth the Lord Jesus, if you confess with your mouth the Lord Jesus, and believe in your heart that God has raised him from the dead, you will be saved. You will be saved. So we know here it says, if you confess with your mouth, first confession, and secondly believe in your heart. ఒకటి confess, secondly believe. If you do this, you are saved. తెలుగులో చదవండి ప్రతాప్. 10 verse 9 ప్రతాప్, రోమన్స్. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు మృతులలో నుండి ఆయనను
లేపెనని నీ హృదయమందు విశ్వాసించిన యెడల నీవు రక్షింపబడదు. చూడండి, అందరూ గమనించండి. యేసు ప్రభువు, ధనలక్ష్మి, యేసు నిజమైన ప్రభు, ఆయన నా రక్షకుడు నీ నోటితో ఫస్ట్ ఒప్పుకోవాలా. ఫస్ట్ దేంతో ఒప్పుకోవాలా? ఎవరైతే యేసు నా రక్షకుడు, ఆయన నా కొరకు చనిపోయాడు ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, రెండవది తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల నుండి 3వ దినం లేపాడు అని నమ్మినట్లయితే హృదయంలో వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. అంటే నోటి మాటలో శక్తి ఉందా లేదా? 50% శక్తి ఉంది. ఇంకా 50% హృదయంలో విశ్వసించాలి. ఈ రెండు చేస్తేనే అక్కడ రక్షణ. మొదటిది 50% నోటితో ఒప్పుకోవాలి, రెండోది 50% హృదయంలో విశ్వసించాలి. నీవు రక్షింపబడతావు. If you confess that Jesus is Lord with your mouth. Secondly, if you believe in your heart that God raised him from the dead, you are saved. So దేవుడిని నోటి ద్వారా ఆరాధించేవారు, నోటితో ఒప్పుకునే వారందరూ దేవుడిని మహిమపరిచారు. అందుకనే దేవుడి వాక్యం ఇంకొక మాట ఉంది క్లియర్గా. దయచేసి సంఖ్యాకాండం తీర్థం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం, Book of Deuteronomy chapter 30. Brother Vinod, can you read, brother, if you don't mind? Book of Deuteronomy chapter 30 verse 19 and 20. 30వ అధ్యాయము 19-20 వచనాలు. Yes, brother. 13:30లో 19 and 20. Behold, 19 and 20, or 19 chalo. Cursed shall thou be when thou comest, and cursed shall thou be when thou goest out. I think Telugulo, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచున్నాను. ఓకే, ఏమేమి పెట్టాడంటే దేవుడు మన ముందు? నేడు జీవమును ప్లస్ మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచున్నాను. నువ్వు దేన్ని ఏమని ఎంచుకోవాలా? దాంట్లో to record this day against you, that I have set before you life and death, blessing and cursing. Therefore choose life. Therefore choose life. ఎన్ని అవసరం బ్రదర్? 19th verse. Yes brother. చదవండి ఇప్పుడు ఆ మాట. Therefore choose life, that both thou and thy seed may live. ప్రియరా, జీవమును మరణమును నీ ఎదుట ఉంచున్నాను అని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు. మీరేం ఎంచుకోవాలంటున్నాడు? చూస్ లైఫ్. చూస్ వాట్? జీవమును మరణమును మీ ముందు ఉంచాను, మీరు ఏదో ఎన్నుకోవాలి? జీవమునే, మరణం ఎంచుకోకూడదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా పరలోకానికి వెళ్ళరు. భర్త మీద కోపం వచ్చి, భార్య మీద కోపం వచ్చి, అప్పుల బాధ వచ్చి, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మన ఆత్మ మీద మనకు అధికారం లేదు. దేవుడు ఇచ్చిన సమయం ఉందే మనం వెళ్ళిపోవాలి దేవుడి దగ్గర. నాకు టెన్షన్స్ ఉండే, అప్పుల బాధ ఉండే, అందుకే నేను వాళ్ళంతా దేవుని రాజ్యంలో వెళ్ళరు. ఈ దేహం మంది కాదు, ఈ ఆత్మ మంది కాదు, ఇది దేవుడు. ఏదైనా టెన్షన్ ఉంటే కొంచెం ½ అవర్ కొద్దిగా తర్వాత మళ్ళీ అప్పులు కావాలి, అంతే. మళ్ళీ మాట్లాడుకోవాలి, మళ్ళీ క్షమాపణ అడగాల, మళ్ళీ ముందుకు దేవుడు. అంతేగాని మన ప్రాణం జీవ మరణాలు మీ ముందున్నాయి. దేన్ని ఎన్నుకోవాలి మీరు? జీవం ఎన్నుకోండి బాబు. మరణం ముందు చాలా డేంజర్. పాతాళంలో నేను ఎవరు ఆరాధించాలని ఉంది. ఒకసారి పాతాళానికి వెళ్తే దేవుడిని ఆరాధించలేము. మరి ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. సాతాను దొంగతనమును మరియు హత్య మరియు నాశనం చేసి సాతానుడు
ఇక్కడ అంటాడు జీవమరణాలు ముందు పెట్టాను, జీవం నిలుపు బ్రతుకు. ఎంత హ్యాపీ ఉంటుందిగా మమ్మీ డాడీ బ్రదర్స్ భార్య భర్తలు వాళ్ళతో కలిసి జీవిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఎప్పుడు దేవుని దగ్గర ఒకటి అడుగుతా రాయాను, ప్రభా నాకు ఏమవుతుంది ప్రభా, నా భార్య పిల్లలతో నేను ఎప్పుడు ఉన్నాను, నాకు ఈమె ఆస్తి వద్దు, సొంత ఇల్లుగా అవుతుంది, అది దీంట్లో ఏది సేవ, భార్య పిల్లలతో నేను కొద్దిగా హ్యాపీగా ఉండి నీ చిత్తాన్ని నీ సేవ చేసుకుంటే నీ రాజ్యం మీరు దాని నుంచి నాకు ఏమవుతుంది. ప్రతి ఒక్కడు అనుకోవాలి, నా భార్య పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఫ్యామిలీతో ఉన్నాడు. నేను ఇది చాలా ఎంజాయ్ చేస్తాను పిల్లల, ఆ భార్య పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు వాళ్ళు ఆ హ్యాపీ ఎంత హ్యాపీ మూమెంట్ ప్రతి ఒక్కరు అదే కదా ప్రభా. నాకు నేను ఏమో వచ్చినా ఇవ్వకున్నా ప్రభా, నేను మాత్రం నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలి. వాళ్ళ మా పిల్లలతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం, ఆ పిల్లల ముఖం చూస్తుంటే ఎంత ఆనందం కదా, మన పిల్లల ముఖం చూస్తే మనకు ఎంత ఆనందం కదా. పిల్లలు పెళ్ళైన వాళ్ళందరికీ మనకు తెలుసు దాని యొక్క వాల్యూ, ఎంత ఆశలు మన ఫ్యామిలీ అందరం అదే అడుగుతారు. నాకు ఎక్కువ ఆస్తి వద్దు ప్రభావ, నాకు మరీ బీదవానిగా నన్ను చేయొద్దు ప్రభావ, నాకు ఎంత కావాలో అంతే. బైబిల్ అంటాడు నాకు మరీ ఎక్కువ ఇస్తే నేను నిన్ను చూడండి. సామెతల కదా అదొక వాక్యం చదివి మనం ముగించుకున్నాం. ప్రతి ఒక్కరు అలాగే ప్రార్థిస్తున్నారు, దేవా ప్రైజ్ లార్డ్. ప్రియులారా, సామెతల గ్రంథము ఐ థింక్ 30 8వ వచనం అండి. దయచేసి అందరు గమనించండి, నేను చదువుతాను. 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుని ఉన్నాను, నేను చనిపోక ముందు, అందరు తీశారు కదండి, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. ప్రియులారా, సొలొమోను అడుగుతున్నాడు, ప్రభా నేను నీ దగ్గర 2 రిక్వెస్ట్లు చేశాను, అవి చనిపోక ముందు నువ్వు నాకు ఇవ్వాలి. రిచ్ కెన్ రీడ్ నారా, అందరు ఇంగ్లీష్లో తీసుకొని చూడండి బిడ్డ. Lord, by your favor, you have made my mountain stand. Nana, chapter Psalms, Proverbs chapter 30. 2 things I request 2 things I request of you. Deprive me not before I die. ప్రియులారా, నేను చనిపోక ముందు ధనలక్ష్మి ఈయన అంటున్నాడు, ప్రభా 2 విషయాలు నేను నీ దగ్గర కోరుతున్నా. మనకేమున్నాయి రిక్వెస్ట్లు? ఒకసారి ఆలోచించి ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు. 2 things Sheila says Solomon, David son, దావీదు కుమారుడు సొలొమోను చాలా జ్ఞానవంతుడు. ఆయన అంటాడు, ఆయన రక్షణ పొందిన తర్వాత 2 విషయాలు నేను చనిపోకముందు నాకు ఇది అనుగ్రహించండి. ఏంటా 2 విషయాలు? చదువు 8వ వచనం నుండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంట? వ్యర్థమైన వాటిని. చూశారండి అబద్ధం ఎంత డేంజరో? అబద్ధం అమ్మా అంత ప్రమాదం అంట. వ్యర్థమైన ఎన్ని మంది నా దగ్గర నుంచి తొలగించండి. మనం డిసెంబర్లో క్లీన్ చేస్తాం కదా ఇల్లు, అన్ని మొత్తం చెత్త పడేస్తాం. అట్లా మనం కానీ దేవుని దగ్గర అడగాలి, ప్రభావ నాలో ఉన్న చెత్త అంతా తొలగించాలి. వాళ్ళ గురించి మాట్లాడటం, వీళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి కామెంట్ చేయడం, వాళ్ళ తర్వాత నాకు ప్రభావం ఉండటం. సో ప్రభావ విధమైన వాటిని నా గురించి తొలగించడం. అబద్ధం అయితే అస్సలు నా నోట ఉండవు. ఎందుకు రాలేదు చర్చికి? వాస్తవికం అబద్ధం అస్సలు ఆడవద్దు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, తర్వాత లాస్ట్లో అబద్ధికులు, అందరు నరకానికి వ్యభిచారం చేసిన నరకానికి వెళ్తారు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అస్సలు అబద్ధాలు చెప్పకూడదు. దెబ్బలు తిన్నా కానీ పర్వాలేదు తల్లిదండ్రులతో.
నేను సన్నీకి గురించి ఎప్పుడు అదే చెప్తానా, నువ్వు టీవీ పడేసిన పర్వాలేదు, మొబైల్ పడేసిన పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పు, నేనే పడ్డాను డాడీ బై మిస్టేక్ అయింది చెప్తే ఎవరు ఏమంటారు కదా. కానీ అబద్ధాలు అది మనకే నష్టం, మనకే నరకానికి తీసుకెళ్తుంది. రెండవది ఫస్ట్ అబద్ధాలు వ్యర్థం మన జీవితంలో ఉండకూడదు. రెండవది పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. ఏమంటాడు ఈయన? పేదరికం వద్దు ప్లస్ ఐశ్వర్యం వద్దు. మనం ఐశ్వర్యం వద్దని ప్రేర్ చేద్దాం ఎప్పుడన్నా దేవా? ఒక ఇల్లు కదా, ఒక కారు. సార్ మేమన్నా ఒక కారు గురించి ప్రేర్ చేస్తుంది, మీ దగ్గర రెండు ఉన్నాయంటారా? సో ప్రియులారా, నాకు పేదరికం వద్దు ప్లస్ ఐశ్వర్యం వద్దు. మరి ఇస్తుంటే ఎందుకు వద్దంటాం మనం? దేవదానం ఇస్తూ తీసుకోవచ్చు, కానీ దాని గురించి మనం ఆశించము. బైబిల్ ఏముంది? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇక్కడ 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 జాబ్ చేసుకుంటూ, ఇక్కడ బతుకుంటూ, భార్య పిల్లలను అందరినీ వదులుకుని దుబాయ్కి వెళ్ళో, ఈ అమెరికాకి వెళ్ళో, భర్తకు దూరం ఉండి, భార్యకు దూరం ఉండి, ఆ డబ్బులు సంపాదించింది ఏం లాభం అండి? పెళ్ళిళ్ళు కాకముందు పెళ్లి సెటిల్ అయితే అది డిఫరెంట్ వే, చదువుకుంటూ. కానీ పెళ్ళి అయిన తర్వాత భార్య నిలబెట్టి, భర్త నిలబెట్టి, అక్కడిక్కడ దుబాయ్కి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి కష్టపడి ఎంత ఎంత నష్టమైన, భర్త ఒక్కడే, భార్య ఒక్కటే, పిల్లలు ఒక్కటే. వద్దండి, ఉన్న దాంట్లో హ్యాపీ అండి. నాకు every month 10,000 వస్తుంది, 5,000 దానికి వెళ్తే హ్యాపీ. అప్పులు లేవు, మన ఏదో పరుగులు అంటుంది, మాకు ఏ అప్పు లేదు ప్రజలు, అదే మాకు పెద్ద ఆశలు కదా ప్రియుల. అట్లా జీవితం, ఏ అప్పు లేదు, టెన్షన్ ఫ్రీ, పేదరికం వద్దు, అప్పు లేదు. ఏమంటాడు ప్రియుల? చూడండి, రెండు విషయాలు నేను మీకు అడిగాను. ఒకటి వ్యర్థమైనవి నాకు వద్దు, రెండోది అబద్ధాలు వద్దు, పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎంత ఎంత ఆహారం అంట? తగినంత ఆహారం. ప్రియులారా, నేను రక్షింపబడ్డ కొత్తలో ఈ వాక్యం చదివిన ఈ రోజు వరకు నా ప్రార్థన ఇది. ఈ రోజు వరకు నా ప్రార్థన ఇది. నాకు ఎంత కావాలో ఏదంటే ఈ అతిథులు కావుగా మనం బతికిన రోజు తగినంత ఆహారం, పేదరికం వద్దు, ఐశ్వర్యం. దాని గురించి ఆశించిన వాళ్ళు పాపంలో పడిపోతారు. ఆ లాస్ట్కి ఏముంది కదా? ఒకవేళ ఎక్కువైన నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి అమ్మో యెహోవా ఎవడని అందునేమో. ఒకవేళ నాకు ఆహారం ఎక్కువయ్యి, దేవుడు ఎవరయ్యా నువ్వు? ఒకడు అంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నేను కష్టపడ్డా, నేను రోజంతా తిరుగుతా, రోజంతా షాప్లో కూర్చుంటా, పైసా చిట్టీలేసి మరి సంపాదించాను కదా ప్రియులారా. చక్కగా రాయబడచ్చు కదా. నాకు ఎంత కావాలో అంతే. ఒకవేళ నేను ఎక్కువ అయ్యి దేవుడు ఎవరు అంటానేమో. అందుకే మనం ప్రతిదీ ఏదైనా మనం దేవుడు ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే దేవుడి కృప అన్నారు. ఏమన్నా? దేవుడి కృప అండి. ఆ ఆరోగ్యం దేవుడిది, నా భర్త దేవుడు ఇచ్చిన కృప అన్నారు. ఈ కారు, ఈ ఇల్లు ఆయన కృప ఉండడం తప్పేం లేదు, కానీ గర్వించకూడదంట. తక్కిలను నీచంగా మాట్లాడకూడదంట. లేదు నా దగ్గర ఉంది, ఏప్రాలు ఎంత గర్వం అనేది రెండు భాగాలు అంట దానికి. ఒకటి నన్ను మించిన వాళ్ళు లేదు, రెండోది ఆఫ్టర్ నువ్వు వెళ్తా. ఒకటి నా గురించి గొప్పగా చెప్పుకోవడము, రెండోది ఎదుటి వారిని కించపరిచి మాట్లాడు. ఇది చాలా డేంజర్. ఆఫ్టర్ ఆల్ నీ జీతం ఎంత, ఆఫ్టర్ ఆల్ నీ ఇన్కమ్ ఎంత, ఆఫ్టర్ ఆల్ నీకేముంది, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఏం చదివినాము, ఆఫ్టర్ ఆల్ నీ కలర్ ఏంటి, వీళ్ళు చాలా డేంజర్ అంట. దేవుడు వీళ్ళ అసలు దగ్గరికి రాని అంటే వేరటం అంటే అంత చిన్న చూపా. నన్ను మించిన వాళ్ళు లేరు, వీళ్ళంతా గర్విష్ఠులు, అహంకారులు, పొగరుబోతులు.
వీళ్ళకి దేవుని స్థానంలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో స్థానమే దొరకదు ప్రియుల. వాళ్ళకు స్థానమే దొరకదు. ఎక్కువైపోయి నువ్వు ఎవరు ప్రభు అని నేను విసర్జిస్తానేమో. ఆ తర్వాత దేవా లేక బీదనై, ఒకవేళ బీదవాడిని దొంగతనం చేసి నా దేవుని నామమును దూషించనేమో. అయ్యో నేను మరీ తక్కువైపోయి ఏమి లేకుండా, ఇన్కమ్ లేదు, నా భార్య పిల్లలను పోషించాలా, ఏం జాబ్ లేదు కదా అని దొంగతనం చేసి నేను ఎక్కడ నేను అవమానపరుస్తానేమో. మీకు ధనం లేదు, పేదరికము, ఎంత కావాలో నాకు రోహిత్, ఎంత కావాలో అంతే, ఎంత కావాలో అంతే. ఇవన్నీ మనం ప్రార్థన చేసుకుని ప్రభు నాకు ఎంత కావాలో అంతే. ఆల్రెడీ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, దేవుడి నామానికి స్తోత్రాలు దక్కించుకొని మనం తిన్న తర్వాత కొంతమందికి సాయం చేయాలి కదమ్మా. ఆయన నుండి సంవత్సరం ఇచ్చింది, అది మనం అర్థం చేసుకోకుండా ఇది నాది, ఆఫ్టర్ నువ్వెంత అనే యాటిట్యూడ్ ఉంటే, సో మనం ఏం చేసిన దేవుడిని గణపరచాలి. మొదటిది దేవుని గణపరచడానికి మనం ఏం చేయాలంట, మన నోటితో ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ప్రైజ్ చెప్పాలి. ఎవరైనా అడిగితే దేవుని చూపాల. ఎవరైనా అడుగుకున్నా మన మనసులో ఎప్పుడు కార్లో పోతున్నాం కదా, బైక్లో పోతున్నాము, ఒక్కలను ఉన్నాము, ఇంట్లో పని చేసుకుంటాం, అప్పుడు అనుకోవాలి ఈరోజు నేను దేవుడికి కోరలే కదా. అది నిజమైన తలం. ఎవరు అడిగితే చెప్పడం కాదు, అప్పుడునే చెప్పాలి. కానీ నిజంగా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఎప్పుడంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరు లేరంటే మనం ఒక్కరు అప్పుడు అనుకోండి, మీరు ఈ స్థితిలో ఉన్నది దేవుడి కృపని అనుకోండి, అది నిజంగా దేవుడికి చాలా ఇష్టం. వచ్చే వారము ఇంకా కొన్ని మనం నేర్చుకున్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు చూసుకుందాం. మా ప్రియులుగా చదువుకున్న ఈ వాక్యం, దేవుడు మనం ఎందుకు సృష్టించాడు? తన మహిమ కొరకు సృష్టించాడు. He created us for His glory. Bible రాయబడింది, whatever you eat, you drink, whatever you do for the glory of God. మీరు తిన్నా, మీరు తాగినా, మీరు ఏం చేసినా దేవుని మహిమార్థం కొరకు చేయాలి. ప్రభువా నేను నీ కొరకు నేను చేస్తాను, ఈ చదువు నీ కొరకే ప్రభు, ఈ కాలేజ్కి వెళ్ళేది నీ కొరకే ప్రభు, నేను తినేది నీ కొరకే, నేను తాగేది నీ కొరకు, నేను ఏది చేసినా నీ కొరకే ప్రభు. అంత మంచి దేవుడో ప్రభు. వాట్ ఎవర్ ఐ డూ ఫర్ యువర్ గ్లోరీ. ఈరోజు నుంచి మనం యాటిట్యూడ్ మార్చుకుందాం. నాకు ఎక్కువ అయ్యొద్దు ప్రభు, మళ్ళీ నేను దేవుడు ఎవరో మర్చిపోతాను, బిజీ మందిరానికి రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకుండా, ఆ బిజీ ఈ బిజీ, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, మా చుట్టాలు వచ్చారు, మందిరానికి రాకుండా, బైబిల్ స్టడీకి రాకుండా, ఏదో ఒక సాకులు చెప్పుకుంటే దూరం అయిపోతున్నా ప్రభు. నేను ఐఎమ్ సారీ. ఐశ్వర్యం ఉండడం వల్ల నేను మర్చిపోతున్నాను. దగ్గర బైబిల్ స్టడీ మరి ప్రతి మందిరానికి దగ్గర ఉండగానే మేము రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ఈరోజు మరి నాకు పేదరికం వద్దయ్యా, దొంగతనం చేసి ఈ నామాన్ని అవమానపరుస్తానేమో. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వ్యర్థమైనది మన దగ్గర పెట్టుకోకూడదు, వేరే గురించి మాట్లాడకూడదు, కామెంట్ చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు, దేవుడికి ఇష్టం లేదు. వ్యర్థమైనది పడేస్తాం బయట. నాకేం జరగట్లేదని మనం సైలెంట్గా ఉండవద్దు. ఎప్పుడన్నా దేవుడు యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మనం జీవితం అంతా ఏడ్చినా మనకు తిరిగి రాదు. తగ్గించుకుందాం, అందరితో ప్రేమ ఉందాం, సమాధానం ఉందాం. ఎవరి గురించి వాళ్ళ వెనక మాట్లాడేదొద్దు. మన విశ్వాసులం పూర్ణ అలిగి మందిరానికి మార్చుకోవడము వద్దు. అది మంచి పద్ధతి కాదు, దేవుడికి బిడ్డలు ఉండవలసిన పద్ధతి కాదు. నా పేరు విలువలేదే, నన్ను విలువలేదే, నా గురించి చెప్పలేదే, అది మంచి పద్ధతి కాదు. అమ్మో నా గురించి చెప్పలేదని సంతోషపడాలి. మన గురించి చెప్తే మనకు ఆశీర్వాదాలు రావాలి. మన కుడి చేయి ఎడం చేయికి తెలవకూడదు, నా పేరు చెప్పకూడదు, నా పేరు రాకూడదు, అట్టుండాల. నా పేరు చెప్పలేదని అనకూడదు. ఈ చిన్న చిన్న విషయాలు, ఈ చెత్త
ఈ వ్యర్థమైనది చెత్తలు బయటపడే నేను దేవుని మహిమార్థం కొరకు మందిరానికి వచ్చిన దేవుని మహిమార్థం కొరకు, పాటలు పాడేది ఆయన మహిమార్థం కొరకు. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తండ్రి నాకు మా అందరికి కృపను దయచేసి మేమందరం ఏది చేసినాం నీ మహిమార్థం పూర్తి చేసి కృప. ఈరోజు నేను గమనించాం, మా నోటి మాటతో నేను గనపరచగలుగుతాను. పాటలు పాడుకుంటూ గనపరచు, స్తుతించే వాళ్ళంతా గనపరచినట్టు మా నోట శాపపు మాటలు, అబద్ధపు మాటలు, మా నోట వ్యర్థమైన మాటలు రాకుండా ఎప్పుడు నిన్ను స్తుతించి పాటలు పాడే యొక్క ఆ యొక్క ప్రక్రియను ఉండాలి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం ప్రభు రాత్రి బదులు పాలు పొందుకున్న ప్రియులుగా ఉన్నవారు ఉన్న పాటను ఉండండి. కళ్ళు మూసుకుని ఉంటాం. చిన్నపిల్లలు కానీ కళ్ళు మూసుకుని ఉండాలి బిడ్డ. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ యాజ్ వి ఆర్ గోయింగ్ టు టేక్ లార్డ్స్ డే. ప్రభువా, ఆ రోజు యేసుక్రీస్తు ఒక రొట్టెను తీసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ఈ రొట్టె నీ శరీరం మేము భావిస్తున్న వేసయ్యా.